హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేసి చూపిస్తాను. గోబీ పువ్వు, ఓకేనా? ఆ కర్రీ అయితే చేసి చూపిస్తాను. అది దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో అంతా ఈజీ మెథడ్లో మంచిగా అయితే మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఆ రెసిపీ అనేది, ఓకేనా? శుభ్రంగా అయితే మీకు చేసి చూపిస్తాను ఈరోజు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో అవన్నీ కూడా మీరు చూడండి. లెక్క ప్రకారం చేస్తే మీకు కూడా మంచి టేస్ట్గా అయితే రెసిపీ రెడీ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా అయితే మనం గోబీ పువ్వు అయితే శుభ్రంగా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేసి అయితే ఉంచాలా. అలాగే మనం దుంపలు వేసుకోవాలంటే దుంపలు కూడా కట్ చేసుకొని అయితే దాంట్లోనే వేసేసుకోవాలా. దుంపలు అయితే నేను వేస్తున్నాను, ఓకేనా? అలాగే మనం ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే శుభ్రంగా కట్ చేసుకొని ఉంచుకున్నాము. ఇది మనం డైరెక్ట్గా ఫ్రై చేస్తామన్నమాట. అలాగే ఈ టమాటీలు ఉన్నాయి కదా, కొంచెం అంటే 2 పెద్ద సైజు టమాటీలు అయితే తీసుకున్నాను. ఈ టమాటీలకి నేను ఇంత పెద్ద పెద్ద ముక్కలు చేసి దీనికి మిక్సీ అంటే టమాటో ప్యూరీ అయితే చేస్తాను మిక్సర్ గ్రైండర్లో వేసి, ఓకేనా? అలాగే దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాను. మన గ్రేవీ మంచిగా కావాలి అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లో వేయాలి, ఓకేనా? టమాటో వేస్తే ఆల్రెడీ ఆటోమేటిక్లీ అది గ్రేవీ అయితే రెడీ అవుతుంది. కానీ దీంట్లో మనం ఈ జీడిపప్పు వేసుకుంటే ఒక 10 లాగా జీడిపప్పు వేసుకుంటే మంచి గ్రేవీ అయితే మంచి టేస్టీ అంటే మంచి ఫ్లేవర్తో గ్రేవీ అయితే అవుతుంది, ఓకేనా? నేనైతే అది యూస్ చేయను, ఓకేనా ఫ్రెండ్స్? మన జీడిపప్పు అయితే యూస్ చేయను, ఓన్లీ టమాటీ. దీంట్లో కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేస్తాను, ఓకేనా? అంతగా మీకు మొత్తంగా మీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి, మంచి రెసిపీ అయితే రెడీ అవుతుంది. అలాగే మిరపకాయలు ఇలాగా మధ్య నుండి చేసి స్ట్రైట్గా నిలువుగా అయితే కట్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకి టమాటో కట్ అయిపోయింది, అలాగే ఉల్లి కూడా కట్ అయిపోయింది, అలాగే మనం గోబీ పువ్వు కూడా కట్ చేసుకున్నాం, దుంపలు కూడా కట్ చేసుకుని దాంట్లోనే వేసేసుకున్నాము. కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటే మనకి గోబీ పువ్వు అనేది నీట్గా క్లియర్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, మొత్తం అంతా రెడీ అయిపోయింది, ఓకేనా? అలాగే అల్లము తెల్లుల్లి కూడా మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అల్లము 1 ఇంచు తీసుకోండి, చిన్నది ముక్క. అలాగే తెల్లుల్లి కొంచెం ఒక 10 నుండి 15 పలుకులు అయితే తీసుకోండి. అలాగే కొత్తిమీర కూడా మనం కట్ చేసుకున్నాం. అలాగే టమాటీ, మిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం, ఓకేనా? చూసారు కదా, దుంపలు కూడా దాంట్లోనే వేసేసాను. ఇప్పుడు టమాటీ ప్యూరీ చేయాలి కాబట్టి మనం టమాటీ ముక్కలు అయితే మిక్సర్ గ్రైండర్ జార్లో వేసుకున్నాం. అలాగే దీంట్లో ఇప్పుడు మసాలాలు మీకు చూపిస్తాను చూడండి, ఏవేవి వేయాలో అదంతా కూడా దాంట్లో వేసి మనమైతే క్లియర్గా మొత్తం మిక్సర్ గ్రైండర్లో మిక్సీ చేస్తాం. టమాటీలతో పాటు మనం ఈ అల్లము వెల్లుల్లి కూడా వేసేస్తాం. అలాగే జాయిత్రి పువ్వు కొంచెం, మిరియాలు ఒక 10, 2 ఇలైచి, ఒక 3 లవంగిలు, స్టార్ ఒక సగం, అలాగే ఒక 1 నుండి 1/2 ఇంచు మీరు మన దాల్చిన చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసి దాంట్లోనే వేసేస్తాము. అల్లము తెల్లుల్లి టమాటీ ఇంక మసాలాలు శుభ్రంగా మిక్సర్ గ్రైండర్లో మిక్సీ చేస్తే మనకి ఇలాగైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి. అలాగే కళాయిలో కొంత నూనె తీసుకొని ఫస్ట్గా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మనం శుభ్రంగా ఫ్రై చేసుకుంటాం. ఫ్రై ఎంతగా చేయాలంటే ట్రాన్స్పరెంట్ కాదు, కొంచెం బ్రౌనిష్ కలర్ అయిన వరకు మనం అయితే ఫ్రై చేసుకుందాం, ఓకేనా? ఫ్రై చేసుకుంటే మనం ఉల్లిపాయలు ఎంత నీట్గా ఫ్రై చేసుకుంటే అంత మంచిది అనమాట. అలాగే దాంట్లో ఒక 1/2 స్పూను జీలకర్ర అయితే వేసుకుందాం, ఓకేనా? శుభ్రంగా ఇది ఫ్రై చేసుకుంటే మనకి బ్రౌనిష్ కలర్లో అయిపోవాలి, ట్రాన్స్పరెంట్ కాదు, బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒకటి మసాలాలు అయితే వేసుకుందాం, ఓకే ఫ్రెండ్స్? చూసారు కదా, శుభ్రంగా అయితే ఫ్రై అయిపోవాలా. అలాగే ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టేసినాక 10 నిమిషాల తర్వాత మనకైతే ఇలాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం టమాటీ, అలాగే అల్లము వెల్లుల్లి, అలాగే కొన్ని మసాలాలు వేసాం కదా, మిరియాలు అవన్నీ కూడా శుభ్రం మిక్సీ గ్రైండర్లో మిక్సీ చేసిన తర్వాత దీంట్లోనైతే వేసేస్తాము. బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసాక దీనికి కూడా ఒక 5 నుండి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో శుభ్రంగా అయితే ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? మీడియం ఫ్లేమ్లో అంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, అది మొత్తం అడుగైతే పట్టేస్తుంది. అందువల్లనే మనం మీడియం ఫ్లేమ్లో అయితే చేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్? మీడియం ఫ్లేమ్లో చేస్తే మనకి అడుగు పట్టదు. ఇప్పుడు చూసారు కదా, దీంట్లోనే కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో అలాగ ఫ్రై అవ్వడమే మూత పెట్టేసి ఉంచుకుంటే మనకైతే మంచిగా 10 నిమిషాలు అయ్యాక ఇక్కడ చూసుకుంటే మనం ఆ మూత తీసుకుంటే ఆయిల్ అయితే ఫుల్గా పైకి అయితే వచ్చేసింది,
ఓకేనా ఫ్రెండ్స్, అడుగు కూడా పట్టలేదు. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వదిలేయాలన్నమాట. ఓకేనా, చూసుకోండి ఆయిల్ అయితే ఫుల్గా పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు వేసుకుందాం. ఏమేమి మసాలాలు అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా, ముందుగా ఒక 1/2 టీ స్పూను మనం పసుపు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, దాని తర్వాత మనకి లైన్ వైజ్గా గరం మసాలా 1 టీ స్పూను. ఓకేనా, నా దగ్గర చిన్న స్పూన్ ఉంది కాబట్టి మీకు వీళ్ళకి అంటే వేయడం అలా కనిపిస్తుంది. కానీ 1 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను మనం ధనియాల పౌడరు. ఓకేనా, అలాగే 2 నుండి 3 టీ స్పూన్లు మనమైతే కారం వేసుకుందాం. ఎందుకంటే నాకు కారం కొంచెం ఎక్కువ కావాలి, అందుకనంటే 2 నుండి 3 స్పూన్లు అయితే నేను వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, దాని తర్వాత ఈ మసాలాలు దీంట్లో పచ్చి వాసన పోయి మనకి మంచి ఫ్లేవర్ అనేది, స్మెల్ అనేది రావాలన్నమాట. అక్కడ మంచి ఫ్లేవర్ వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మనం మిరియాలు, లవంగి, ఇలైచి అవన్నీ కూడా మిక్సీ చేస్తున్నాం కదా, మంచి వాసన అయితే వస్తుంది. ఓకేనా, ఇదే గ్రేవీలో మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, కానీ దాంట్లో అయితే మనం గరం మసాలాతో పాటు చికెన్ మసాలా కూడా వేసుకుంటే చాలు. ఓకేనా, చికెన్ కర్రీ కూడా మీరు ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, శుభ్రంగా ఫ్రై అయిపోయి మొత్తం ఆయిల్ అయితే వదిలేసింది. ఓకేనా, ఇప్పుడు మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా కాలీఫ్లవర్ ఇంకా దుంపలు, అవి మొత్తం కూడా దీంట్లో వేసి శుభ్రంగా ముక్కలకి పట్టినట్టు మనమైతే శుభ్రంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, వాటర్లో వేసి, వాటర్ అనమాట, కొంచెం ఉప్పు వేసి కలిపేసి దాంట్లో ఈ ముక్కలు అనేది వేసేయాలి. ఓకేనా, ఇలా మనం ఆ మసాలాలు అంతా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఈ ముక్కలు అనేది వేసుకుందాం. ఓకేనా, హై ఫ్లేమ్లో పెట్టి మీరు ముక్కలు వేసారు అనుకోండి, మొత్తం మసాలా అయితే మాడిపోతుంది. మసాలా మాడిందంటే మనకు మొత్తం టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు అంత వేసాక మనం ఈ ముక్కలకి, దుంపలకి, అలాగే ఈ కాలీఫ్లవర్ ముక్కలకి ఈ మసాలా పట్టినంత వరకు, అంటే అన్నిటికీ మసాలాలు తగిలిపోవాలన్నమాట. తగిలి ఒక 5 నిమిషాల వరకు అయితే మనం అలాగే వేపించుకుందాం మూత పెట్టి. ఓకేనా, మూత పెట్టడం, తీయడం, కలపడం, మళ్ళీ పెట్టడం, తీయడం, కలపడం అనమాట. అలాగే ఒక 5 నిమిషాలు చేశారు అనుకోండి, ఈ ముక్కలకి కొంచెం ఫ్రై కూడా అవుతాయి, అలాగే మసాలాలు కూడా కొంచెం బాగా పడతాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల కోసం మనమైతే వదిలేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, 5 నిమిషాలు పోయాక మనం మూత తీసి చూస్తే ఆ ముక్కలు అనేది శుభ్రంగా వేపర్తో దగ్గరికి అయితే అవుతాయి కొంచెం. ఓకేనా, దీని తర్వాత మనకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత మనము సాల్ట్ వేసుకుందాం అన్నమాట. ఓకేనా, వాటర్ అనేది మనకి నచ్చినంత వేసుకోవచ్చు. గ్రేవీ కొంచెం థిక్గా కావాలి అంటే తక్కువ వాటర్. దాంట్లో మనం మళ్ళీ బాయిల్ చేయాలి కదా, చాలా వరకు అయితే బాయిల్ చేయాలన్నమాట. ఎందుకంటే దుంపలు కూడా బాయిల్ అవ్వాలి, అలాగే కాలీఫ్లవర్ కూడా బాయిల్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఈ వీళ్ళకి వాటర్ వేసిందాక అంటే మనకి కావాల్సినంత వాటర్, నేనైతే ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే చాలా వరకు బాయిల్ చేయాలి. ఒక 10 మినిట్స్ వాటర్ అయితే ఇంకిపోతుంది అనమాట వేపర్ కింద. ఓకేనా, చూడండి చక్కగా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకైతే 80% కర్రీ రెడీ. ఒక 10 మినిట్స్ కోసం అలాగ వదిలేస్తే మీడియం ఫ్లేమ్లో ఉడికి మనకి 100% కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దాంట్లో కొత్తిమీర కొంచెం ఇది వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే మనకి కావలసినంత ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, మూత పెట్టేసినాక ఒక 10 నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మనకి కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం చెక్ చేసుకోవాలి గోబీ పువ్వు ఉడికిందో లేదో. ఎలా చెక్ చేస్తారంటే దుంపకి ఇలాగా చూడండి, అలాగంటే మొత్తం అలాగా 2 ప్లేస్లో అయితే కట్ అయిపోవాలా. ఓకేనా, ఇంకొక 2 మినిట్స్లో మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. గోబీ పువ్వు కూడా చక్కగా బాయిల్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ చపాతీలతో, పొరాటాతో, పూరీతో, అలాగే మనకి రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ.